మీ ఛాయిస్ అక్కడ నేను చెప్పలే అంటే అయిపోయే వరకన్నా వాడచ్చా లేదా అందులో సున్నము రాళ్ళు ఉంటాయి కదా కరగవు అంతే. మీరు ఎక్కడ పెట్టుకున్నారు ఫస్ట్? బ్యాక్ సైడ్ ఏమైనా ఫిల్టర్ వేయించుకుంటారా? దీనికి బ్యాక్ సైడ్ ఏమైనా ఫిల్టర్ వేయించుకుంటారా? మళ్ళీ కొద్దిగా ఆ తర్వాత ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడానికి కూడా ఇదే ఉంది. మీరు ఎప్పటికైనా సరే ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటే లైట్ వస్తుంది, తిప్పుకోవాలంటే ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. క్రాడిల్ వాష్ అంటే వర్కింగ్ శారీస్, డిజైనింగ్ శారీస్ అలాంటివి ఏమైనా చమ్కీలు పూసలు ఉంటాయి కదా, అలాంటి వాటివన్నీ ఇందులో వేసుకోండి. శారీస్ అయితే 3 వేసుకోండి. ఏదైనా షర్ట్లు ప్యాంట్ కలర్ పైన అంటే అవి కూడా 3 జతలు వేసుకోండి. ఉల్లెన్స్ అంటే బెడ్షీట్లు పెద్దగా ఉన్నాయంటే 1 మాత్రమే వేసుకోండి ఒకసారికి, చిన్నగా ఉంటే 2 వేసుకోండి. కాటన్ అంటే డైలీ యూజ్ చేసేది ఏమన్నా కానీ 6 జతలు వేసుకోవచ్చు మనం. ఇందులో జీన్స్ ప్యాంట్లు అలా ఉన్నాయంటే 1 జత తగ్గించేసుకున్నా పర్లేదు. కాటన్ ఈకోలో కూడా అంతే, సేమ్ 6 జతలు మాత్రమే. మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అంటే అన్ని రకాల బట్టలు ఏవైనా సరే 3 జతలు వేసుకోవాలి. అందులో మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా పలానికి వెళ్ళొచ్చు అన్నీ కలిపి ఉంటాయి కదా పిల్లలు పెద్దలని, అలాంటి 3 జతలు వేసుకోవచ్చు. క్విక్ వాష్ అంటే తొందర వాష్ కానీ ఏదైనా ఎమర్జెన్సీగా కావాలి మనకు 2 జతలు అనుకుంటే ఈ క్విక్ వాష్లో పెట్టుకోవాలి. అడిడాస్ లేదా రిన్స్ అని ఉంది. ఇందులో వచ్చేసి నీళ్ళ ముందు కానీ కంఫర్ట్ కానీ కలుపుకోనికి, మీరు వాషింగ్ అయిపోయిన తర్వాత సపరేట్గా నీళ్ళ ముందు కంఫర్ట్ కలుపుకోవాలనుకుంటారు కదా, అలాంటివి ఇక్కడ పెట్టుకోవాలి. డ్రైన్ ప్లస్ స్పిన్ అంటే ఇందులో వచ్చేసి మనకి ఏదైనా బయట తడిసి వచ్చింటారు లేకపోతే నానబెట్టే బట్టలని వాటిని డ్రై చేసుకోవాలంటే ఇక్కడ పెట్టి డ్రై చేసుకోవాలి. మనకు వాషింగ్ జరిగేటప్పుడు లోపల ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇక్కడ స్టేటస్ చూపిస్తాయి. వాష్ అయితే వాష్, రిన్స్ అయితే రిన్స్, స్పిన్ అని ఇక్కడే ఉంటుంది. టోటల్ వర్క్ అంతా అయిపోగానే ఇక్కడ ఎండ్ అని వస్తుంది. ఇట్లా డోర్ సింబల్ ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు మనకి డోర్ ఓపెన్ అవుతుంది, లేకుంటే ఓపెన్ కాదు. ఇది వచ్చేసి టెంపరేచర్ ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ అయ్యింది, మనం చేంజ్ చేసుకోవడానికి అవసరం ఉండదు. ఇది వచ్చేసి ర్యాపిడ్ వాష్, మన ఏదైనా చమ్కీలు పూసలు వేసాం అనుకోండి అలాంటి సింపుల్గా ఉతికినాయి అది. ఇప్పుడు మీరు కాటన్లో పెట్టి స్టాప్ నొక్కింటారు, అది అయిపోతుంది. మరి మరుసటి రోజు వస్తారు, ఇట్లా తిప్పారంటే చేంజ్ కదా అది ప్రోగ్రామ్. అప్పుడు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కదా, నొక్కి పట్టుకోవాలి ఇట్లా. అంటే టైమింగ్ టైమింగ్ ఉంటుంది, టైమింగ్ ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింటాయి, మనం చేంజ్ చేసుకోవడానికి ఏది ఉండదు. ఏం లేదు అట్లా కొంతమంది 15 minutes, హాఫ్ అన్ అవర్ అంటారు కదా, అట్లా పెట్టుకోనుకున్నారు. ఆటోమేటిక్గా ఫిక్స్ ఉంటుంది. ఫస్ట్ ఇది పవర్ ఆన్ చేసి మనకి ఏది కావాలంటే అది ప్రోగ్రామ్ పెట్టుకొని స్టార్ట్ నొక్కాలి. ఇక్కడ వచ్చేసి లిక్విడ్ వేసుకోవాలి. మీరు 2 జతలు వేసినారంటే ఈ లాస్ట్కి వేసుకోండి, 4 జతలు వేస్తే ఇక్కడ వేసుకోండి, 6 జతలు వేసారంటే ఫుల్గా వేసుకోండి. సర్ఫ్ వేసుకోవాలంటే ఒకవేళ అక్కడ సర్ఫ్ వేసుకోవాలంటే దీన్ని తీసేసుకోండి, వస్తుంది బయటికి. దాంట్లోకి ఇది అవసరం లేదా? అవసరం లేదు.
అయితే ఒక 2 స్పూన్లు అట్లా సర్ఫ్ మీ చాయిస్ అది. చూపిద్దాం. లోకల్ స్టైల్ అయితే పెట్టాలంటే దేంట్లో పెట్టుకోమన్నారు కదా నా బెడ్షీట్లు ఎక్కడ? అది ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయమన్నారు కదా అక్క ఫస్ట్. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాలి. అది లాంగ్ ప్రెస్ చేయాలన్నారు. అయిందన్న ఓకే ఉండండి ఒక్క నిమిషం. ఇప్పుడు మొత్తం అన్ని లైటింగ్స్ అన్నీ పన్నాయనా ఇప్పుడు పెట్టుకోవచ్చా? వేరే ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు మార్చాలంట కాలేక ఇక్కడ తిప్పాలంట. ఓకే స్టార్ట్ నొక్కండి. హలో అక్క, అది ఎస్ఓ అప్డేట్ కావాలనుకుంటా అక్క, మెసేజ్ రాకుండా కస్టమర్లకి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అక్కడ కస్టమర్లకి ఎస్ఓ వెళ్ళట్లేదు సార్, మెసేజ్ వెళ్ళట్లేదు సార్. ఎస్ఓ పెడుతున్నాను వెళ్ళట్లేదు.